సాక్ష్య సమయాన్ని కూడా మీరు దీవించవలసిన చేస్తున్నాం. ఈ చుట్టుప్రక్కల వారికి ప్రభు తండ్రి నీ నామాన్ని మీరే బయలుపరచవలసిందిగా చేస్తున్నాం. ఒక ఆత్మలైన నీ కార్యం జరిగించవలసిందిగా చేస్తున్నాం. దేవ కృప చూపించండి. కనబడిన ప్రతి విధమైన అంధకార శక్తులను యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. పరలోక మంది ప్రభు మీరు కూడా బంధించండి. మా ప్రియులు ఇంకా అనేక మంది రావాల్సి ఉంటుండగా వారిని కూడా త్వరపెట్టి నడిపించవలసిన చేస్తున్నాం. అదేవిధంగా నీ పాసంలో పదే మేము కూడుకుంటాకు ప్రభు మీ కృప చూపిస్తున్న కొందనాలు. నీ సత్య దీవవాక్యమును ప్రభు మా హృదయంలో భద్రపరుచుకుంటూ మాకు సహాయం ఇచ్చేయండి. ప్రభు మీకు ఎంతో కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం ప్రభు మీరే అధ్యక్షత వహించి నడిపించమని ప్రభు మీరే ఘనత మహిమ ప్రభావాలను పొందవలసిన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సియోను పెద్ద పాటల పుస్తకం నుంచి పాత పాటల పుస్తకంలో 171, కొత్త పాటల పుస్తకంలో 173. కదా పెంచుకుంటా మొత్తం అంత పులుసుకోండి. ఇది అర్జుడు ఇష్టం శబ్దం వస్తుంది. ఇష్టం శబ్దం వచ్చిందంటే ఎక్కువైనట్టు కీబోర్డు వాల్యూ ఇష్టం శబ్దం రాకుండా
క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా ఇహ పరములలో నీ జన్మ మానందము కలిగించే ఇహ పరములలో నీ జన్మ మానందము కలిగించే అభయమునిచి మాకు భయభీతిని బాపితివి యమునిచి మాకు భయభీతిని బాపితివి భయభీతిని బాపితివి ఆనందగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ పావనుడా ప్రభు యేసు అవనికి మాదిరి నీవే పావనుడా ప్రభు యేసు అవనికి మాదిరి నీవే అవనికి మాదిరి నీవే ఆనందగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు నీకు నాకు
192 పాట పాత పాటల పుస్తకంలో 190, కొత్త పాటల పుస్తకంలో 192 నా ప్రియమైన యేసు ప్రభు అనే పాట. మా సిస్టర్స్ మలేసి ముందుకు రండి, బ్రదర్స్ ఇంకా ముందుకు జరగండి, రండి. ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, ఆపద దినములలో
స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు మా ప్రియమైన యేసు ప్రభు పాపపు లోకములో నే పాపిగా జీవించితిని పాపపు లోకములో నే పాపిగా జీవించితిని శుద్ధ హృదయామిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై శుద్ధ హృదయామిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినము నే పాడుట నీ వలనే యేసు ప్రభు ఈ దినము నే పాడుట నీ వలనే యేసు ప్రభు ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా నా యందు వసించుము ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా నా యందు వసించుము ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు బందీన సమృద్ధిని నీ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి సన్నిధి ఆనంద
ఆనందమును దేవా కృపతో నేను సగితివి. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. మన సొంత బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఈ రాత్రికాల సమయంలో మీ మధ్య ఈ విధముగా దేవుని నామ మహిమార్థమై మీతో కలిసి ఆత్మీయంగా కొనసాగటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు, అంతవరకు చాలు. మరొకసారి ఇదే వాక్యాన్ని చదువుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి సమయంలో ఈ ప్రాంతంలో మీ నామమును ఘనపరచునట్లుగా మమ్మల్ందరినీ సిద్ధపరచి తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, సంవత్సర ఆరంభము నుండి ఇప్పటి వరకు సజీవముగా కాచి కాపాడిన వాడవు. మిగిల్చబడిన కొద్ది దినాలను కూడా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. ఈ గడిచిన కాలం అంతటిలో
ఎక్కడ మీకు విరోధముగా జీవించామో, ఎన్ని విషయాలలో మీకు విరోధముగా జీవించామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ మీ గాయమును రేపుచు వచ్చామో దయతో కనికరించండి, క్షమించండి. మేము పొరపాట్లు చేసి మరిచిపోయే వారమని ఒప్పుకొనుచున్నాము. తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాటును మీ రక్తం ద్వారా శుద్ధీకరించండి. ముందున్న సమయాన్ని మాకు దీవెనకరముగా చేయండి. అల్పుడనని ఒప్పుకొనుచున్నాను, కృప చూపించి ఆత్మీయ క్షేమం కొరకై కొన్ని మాటలు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సన్నిధిలో దేవుడు మీకు అనుగ్రహించిన కాపరి ముందు నేను ఈ విధంగా నిలబడటానికి కూడా అర్హత లేనివాడిని నా ఉద్దేశం అయితే. ఎందుకంటే తాను కాపరిగా ఉండగా నేను ఒక సామాన్యమైన విశ్వాసినే. దేవుడు తన కృప చొప్పున నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే హెబ్రోన్లో వాళ్ళు పరిచర్యలో ఉండగా నేను వాక్యాలు రాస్తూ ఉండేవాడిని. వాళ్ళందరూ వార కార్యక్రమాలకి టైం టేబుల్ ప్రకారం వెళతా ఉంటే నేను ఒక్కడనే కూర్చొని రాస్తూ వచ్చేవాడిని గోడల మీద. నా పరిచర్య అది. వాక్య పరిచర్యలో వాళ్ళు పొందినటువంటి అంత తర్ఫీదు నాకైతే లేకపోయినా దేవుడు తన ఉచితమైన కృప చొప్పున నన్ను నిలబెట్టుకుంటున్నాడు. అదే నాకు, అంతకుమించి ఏమీ లేదు. అయితే మధ్యాహ్నం ఆ సాక్ష్యం అనే ఏదైతే పదం అన్నాడో నాకు గొంతు అప్పటి నుండి పట్టుకుంది. ఎందుకంటే అది వాస్తవంగా చెప్పాలంటే నాకు నా భార్యకి ఒకటే తీర్మానం. ఆమె నా దగ్గరికి కొత్తగా వచ్చిన దినాలలో చావనైనా చద్దాము కానీ అప్పు మాత్రం చేయొద్దు. ఇద్దరు తీర్మానం అదే. నన్ను భలే ధైర్యపరుస్తూ వచ్చేది. ఆ పిల్లలకి ఏం తినిపిస్తూ వచ్చేవారమో, మేము ఏమి తిన్నామనేటువంటిది తర్వాత విషయం. కానీ జనరల్గా చెప్పాలంటే అప్పు చేయటానికి కానీ ఎవరి దగ్గరైనా చెయ్యి చాపటానికి కానీ అస్సలు మనసు ఒప్పేది కాదు. ఆమెకి అసలు ఇష్టం ఉండేది కాదు ఒకరి దగ్గరికి పోవటం, చెయ్యి చాపటం అనేది. సంఘస్థులు మా పరిస్థితి చూచి వాళ్ళుగా ఆ సంచులలో ఏవి కావాలంటే అవి తీసుకొచ్చి మాకు ఇవ్వటానికి ట్రై చేశారు. ఒక ఆయన అయితే సంఘ పెద్ద డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి కిచెన్లోకి వెళ్ళి మా ముందే డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి ఆ డేక్షాలలో మూతలు తీసి చూసి ఏమన్నా వండుకున్నారా లేదా అని కూడా చూసొచ్చి అప్పుడు కూర్చుని మాతో మాట్లాడేవాడు. ఎన్నోసార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎంత ఆత్మీయముగా జీవించాలని ఒక పట్టుదల కలిగినప్పుడు వాళ్ళు తీసుకొచ్చినవి కూడా మేము స్వీకరించేవాళ్ళం కాదు. తమ్ముడా, దేవుడు మమ్మల్ని ప్రేరేపించితేనే మేము తీసుకొచ్చిస్తున్నాము, మీరు అడిగింది కాదు కదా, నా మాట కాదనకుండా తీసుకోండి అని ఒక పక్కన సిస్టర్స్, ఇంకో అప్పుడప్పుడు బ్రదర్స్ వచ్చే బ్రతిమలాడేవాళ్ళు. ఒకటే అనేవాళ్ళమే, ప్రేరేపించి పంపించిన వాడు మమ్మల్ని ప్రేరేపించాలిగా తీసుకోమని. వాక్యం కూడా మాకు తెలియదు, విశ్వాసమే. అప్పుడు వాక్యం కూడా తెలియదు, ఆ విధానము బైబిల్లో ఉందని కూడా మాకు తెలియదు. పంపించిన వాడు మమ్మల్ని కూడా సిద్ధపరచాలి కదా. పలానా వాళ్ళని పంపిస్తున్నాను, కాదనకుండా తీసుకోండి అని పేతురుతో చెప్పిన దేవుడు యొప్పే నుండి ఈ విధంగా మనుషులను పంపిస్తున్నాను, నువ్వు కాదంటావని నాకు తెలుసు, అందుకని ఈ 4 చెంగులు కలిగిన దుప్పటిని నీ మధ్యలోనికి పంపించాను, దానిలో చతుష్పాద జంతువులు ఉన్నాయి, నీకు ఇష్టమైంది కొట్టుకు తిను. ఎందుకు ముందుగా చెప్పాడు? తృణీకరిస్తావని నాకు తెలుసయ్యా అని కదా. నాకు తెలియకుండా ఈ విధంగా వాళ్ళతోటి వాదన పెట్టుకుని వాళ్ళు మా మీద బుద్ధి లేకుండా వచ్చాము అని అనుకుంటూ వెళ్ళిపోయేటంతవరకు నేను మాట్లాడేవాడిని. ఈమెయితే అసలు సస్యమిరా అసలు ఊరుకునేది కాదు.
అట్లా మా ఆత్మీయ జీవితంలో ఆనాటి నుండి ఈనాటి వరకు అప్పు అనే పదం లేకుండా, మొన్న పెళ్లి విషయంలో కూడా ప్రభా దీన్ని ఎలా అధిగమించాలి, ఎలా దీన్ని జయించాలి. ఇల్లు ఒకటి ఉంది, సొంత ఇల్లు. అది ఎప్పుడో 94లో తీసుకున్న స్థలం, కట్టించాము, ఏదో కిరాయి వస్తుంది. దాని పేపర్లు ఎక్కడన్నా పెట్టి కొంత అమౌంట్ తెద్దామా, లేకుంటే 98లో ఒక చోట రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ల్యాండ్ ఉంది, 200 గజాలు. దాన్ని బ్యాంకులో పెట్టి కొంత అమౌంట్ తీసుకొద్దామా, మరి ఇది కూడా అప్పే కదా, ఎలా చేద్దాము. కానీ గుట్టు చప్పుడు కాకుండా, ఎవరికి చెప్పకుండా, అన్న ఇప్పటివరకు అప్పు చేయలేదు కదా, మరి ఇదంతా మళ్ళీ ఎందుకు ఇలాగ చేశాడు, ఇది అప్పే అని ఎవరైనా ప్రశ్నిస్తారు కదా. ఈవెన్ మా దృష్టిలో చిట్టి వేయటం అంటారు కదా, చీటిపాట అంటారు, అది కూడా తప్పే. అది కూడా వడ్డీకి ఇచ్చుకున్నట్లు లెక్కే. వడ్డీలకు ఇచ్చుకోవద్దు, పుచ్చుకోవద్దు. దానికి తోడు మరి ఇప్పుడు చీటిపాట అనేది చేసినా, లేకుంటే బ్యాంకులో ఏదన్నా పెట్టినా, బంగారం తీసుకుపోయి పెట్టినా, ఇదంతా అప్పే కదా. ఇంగ్లీష్లోనేమో లోన్ అంటున్నారు, తెలుగులో అప్పు అంటున్నారు, అంతే తేడా. ఎలా ప్రభా అనుకుంటే ఈ పెళ్ళి కూడా అధిగమించేటట్టుగానే చేశాడు, కానీ అప్పు చేయనేలేదు. ప్రియులారా, మనము ఆయనకు సాక్ష్యార్థముగా జీవించాలనే ఆ పట్టుదల అనేది ఒకటి ఉంటే, నిలబడేది మాత్రమే మనము, సహాయం చేసేది ఆయనే. ఏ సమయంలో ఎటు ప్రక్క నుండి ఎలాంటి సహాయాన్ని అందిస్తాడో మనకు తెలీదు, అది మన పని కాదు కూడా, కానీ ఆయన చేస్తాడు. ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ మనకి ఉంటే క్రైస్తవ్యము ఈనాడు అవమాన పాలు కాదు. ఆయన నామము ప్రతి చోట ఘనపరచబడతానే ఉంటుంది. చదువుకున్న ఈ వాక్య భాగం యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వచనంలో మనకు 3 వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? క్రీస్తు ప్రభువారు కదా. యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నాడు, విశ్వాసి కనిపిస్తున్నాడు. ఈ క్రీస్తు ప్రభువారికి విశ్వాసికి మధ్యలో కనబడని ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎలాగా గమనించుదాం. దేవుడు ఈ వచనములో నిత్య జీవము అనే పదాన్ని వాడాడా? నిత్య జీవము గలవాడు అంటున్నాడు. నిత్య జీవము అంటే దానికి అర్థం శాశ్వత జీవము కదా. మరి శాశ్వత జీవము అని అంటే దానికి అర్థం పరిశుద్ధాత్మతో సమానము. పరిశుద్ధాత్మ, నిత్య జీవము అనేది శాశ్వత జీవముతో పోల్చబడింది. శాశ్వత జీవము అనేది పరిశుద్ధాత్మతో పోల్చబడింది. యేసుక్రీస్తు ప్రభువారికి విశ్వాసకి మధ్యలో శాశ్వత జీవము అనేటువంటిది ఒకటి ఉంది, నిత్య జీవం అనేది ఉంది. ఈ రెండిటి భావమే పరిశుద్ధాత్మ. ఎవరైతే ఆయన మాట విని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు మాట విని దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి విషయంలో ప్రభువుని మహిమపరిచే విధానంలో జీవించగలుగుతాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దీన్ని మన ఆత్మీయ జీవితంలోనికి నా అనుభవాన్ని క్రోడీకరించి చెబుతున్నాను. స్పష్టంగా డైరెక్ట్గా నా అనుభవాన్ని చెప్పట్లేదు. విషయం ఏంటంటే, హృదయానికి మనసుకు మధ్య తేడా ఉంది. హృదయం యొక్క ఆలోచనలు వేరు, మనసు చేసే పనులు వేరు. హృదయంలో ఉండే చెడు మొత్తము
మనసు ద్వారా కార్యసిద్ధి కలుగుతూ ఉంటుంది. హృదయంలో ఎలాంటి దోషారోపణ కలిగి ఉంటున్నామో, ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నామో మనకు తెలుసు కదా. హృదయం అన్నిటికంటే మంచిదని. మోసకరమేనా? మంచిది కాదా? ఆ? ఆ. కాబట్టి మన హృదయము అన్నిటికంటే మహా చెడ్డది, మామూలు చెడ్డది కాదు. దానిలో ఏముంటాయంట మనకు తెలుసు. మార్కు సువార్త 7:21 ఏమని చెబుతున్నాడు అక్కడ? హృదయంలో నుండి, మనలో నుండి అనగా మన హృదయంలో నుండి ఏమొస్తున్నాయంట? ఒకసారి తీయండి. మార్కు సువార్త 7వ అధ్యాయం. ఇది బహిరంగ సువార్త కాబట్టి, అంటే బహిరంగ మీటింగ్ కాబట్టి చెప్పుకుంటే మైక్ ద్వారా ఎవరన్నా విన్నా కూడాను మేలుకరమని చదువుకుందాం. హృదయం లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును అంటున్నాడు. ఈ చెడ్డవన్నీ, ఇవి చెడ్డవి అని ప్రభు చెబుతూ ఉండగా, ఈ చెడ్డవి మన హృదయంలో ఉన్నాయా? రక్షింపబడిన వ్యక్తికి కూడా ఉంటాయా ఇవన్నీ అని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, ఏం చెబుదాం? రక్షింపబడిన వ్యక్తికి ఇవన్నీ హృదయంలో ఉంటాయా? ఉంటాయని ఒప్పుకోవాల్సింది. ఉన్న వాటిని మనస్సు అణిచివేస్తుందా? కార్యరూపాన్ని దాల్చేటట్టు చేస్తుందా? పొల్యూట్ అయిపోతుందిగా ఇప్పుడు మన లైఫ్. మరి మనము మౌనంగా ఉన్నాము అంటే ఒప్పుకుంటున్నాము. ఏం ఒప్పుకుంటున్నాం? నేను పొల్యూట్ అయిపోయిన వ్యక్తిని. మరి నిత్య జీవం పొందుకుంటామా? నా మాట విని నన్ను పంపిన వాని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. నిత్య జీవాన్ని పొందుకున్నవాడు వీటిని జయించాలి. జయించగలుగుతున్నామా? మధ్యాహ్నం సందర్భానుసారంగా ఒక మాట చెప్పాము కానీ దాన్ని చదువుకోవాలా. ఇప్పుడు చదువుకుందాం చిన్న మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటున్నాడు. నరహత్య చేయవద్దని చెబుతున్నాడు. ఎవరిని మనం నరహత్య చేశాము? అక్కడ ఏమంటున్నాడు? నేను మీతో ఏం చెబుతున్నానంటే, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అంటున్నాడు. ఈ 3 విషయాలలో ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో, లేకుంటే 3 తప్పిపోతున్నామా? తన సహోదరుని మీద కోపపడే ప్రతివాడు. రెండవ సందర్భం ఏంటి? తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు. మూడో విషయం ఏంటి? ద్రోహి అని చెప్పేవాడు. తన సహోదరుని మీద కోపపడటము కానీ, వ్యర్థుడా అని తిట్టటము కానీ, ద్రోహి అని విమర్శించటమో తిట్టడమో జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తున్నట్టు లెక్క? హృదయంలోని తలంపులన్నీ కూడాను మనస్సు ద్వారా నెరవేర్చుకుంటున్నాము. మనస్సు ద్వారా నెరవేర్చుకుంటున్నామంటే మనము దేవదూషణ చేస్తున్నాము. ఒక విధంగా చెప్పాలంటే దాని ద్వారా ఎదుటి వ్యక్తిని నరహత్య చేస్తున్నాము. ఆ దోషం అయితే మరి ఇప్పుడు మన మీద ఉంటుందిగా, ఉండదా? మరి ఎంతమంది కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య సిటీలో ఒక అసెంబ్లీకి నేను పరిచయకి వెళ్ళాను.
సరే, వాళ్ళ పేర్లు చెప్పను. మీర్పేట నుండి మీర్పేటకి పరిచర్యకి వెళ్ళాను. 1 సంవత్సరం వెళ్ళినప్పుడు ఇద్దరు సహోదరులు, అంటే వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టి బాధ్యత వహించేటువంటి సహోదరులు, వారి ఇద్దరు కూడాను ఎంతో అన్యోన్య సహవాసం కలిగి ఉండి వారి 2 ఇళ్లకి మధ్యలో, కాంపౌండ్ వాళ్ళ మధ్యలో ఒక గేటు కూడా పెట్టుకుని, ఆ గేటుకు ప్రేమ గేటు అనేటువంటి ఒక పేరు పెట్టుకుని ఎంతో అన్యోన్యంగా ఉంటారండి. 2-3 సంవత్సరాలు నేను ఆ విధంగా చూశాను. అంతకుముందు ఎప్పటి నుంచో వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. 1 సంవత్సరం తర్వాత వెళితే ఒక అతను రాలేదు, ఒక్కతను మాత్రమే వచ్చాడు. ఈ ఒక్క సహోదరుడే వాళ్ళ ఇంటికి భోజనానికి తీసుకెళ్తున్నాడు. నేను ఉన్నట్టుండి, అన్న మరి పలానా బ్రదర్ రాలేదు, వాళ్ళు లేరా ఊర్లో అన్నట్టుగా మాట్లాడాను. ఆయన మాట్లాడకుండా ఏదో మళ్ళీ వేరే కల్పించుకుని చెబుతూ ఉంటే మళ్ళీ అడిగాను, అన్న దయచేసి ఆ నీచుడి మాట ఎత్తొద్దన్న, మరి ఒకవేళ దేవుడు ఈ మాటలు వాళ్ళకి ఏమైనా చెబుతాడేమో నాకు తెలీదు, ఆ నీచుడి సంగతి మాట్లాడొద్దన్న దయచేసి ప్లీజ్ అన్నాడు. నాకు అనిపించింది ఏదో అయ్యింది ఈ ప్రేమ గేట్కి అని. ప్రేమ గేటు మధ్య ఏదో బయలుదేరింది అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. భోంచేశాను, నా దారిని నేను వెళ్ళిపోయాను. తర్వాత ఇంకొక బ్రదర్కి ఫోన్ చేసి మాట్లాడాను, ఏమైంది పలానా వ్యక్తి గురించి అడిగితే ఇట్లన్నాడు అని అంటే, అన్నా ఇద్దరు పక్కన స్థలాలు కొనుక్కున్నారు. ఒక ఆయన కట్టుకోవటానికి ప్రయత్నం చేశాడు, బేస్మెంట్ వరకు లేపాడు. ఈ లోపల పక్క ఆయన తనకు సంబంధించింది కొలిపించుకున్నాడు. 1 అంగుళం తేడా వచ్చిందన్న అన్నాడు. ఎంత? ఇప్పుడు దాని దగ్గర వాళ్ళు ఒకరికొకళ్ళు కత్తులు దూసుకుంటున్నారంట. అప్పటికి నాది కావాలని ఆక్రమించుకున్నామంటే ఇదేనా ప్రేమ గేటు? ఎంత అండి అంగుళం? కానీ అతను చెప్పేది ఏంటో తెలుసా? అన్న నాకంటే ముందు 3 ప్లాట్లు ఉండి, దాని తర్వాత రోడ్డు ఉంది, నేను రోడ్డు హద్దు ఏదైతే ఉందో అక్కడ నుండి కొలిపించుకుంటూ వచ్చాను సర్వేయర్ తోటి. ఆయన ఆ సర్వేయర్ కొలిసిన లెక్క ప్రకారమే నాకు ఎంత రావాలో అంతే కొలిసి హద్దులు వేశాడు అతనే. దాని ప్రకారమే నేను కట్టుకున్నా. ఇతను కూడా అవతలకు వెళ్ళేటప్పుడు ఎంతైతే జరిగిందని అతను అనుకుంటున్నాడో అంత అటు జరుపుకోవాలేమో నాకు తెలీదు. నా లెక్క ప్రకారం కరెక్ట్ ఉందా లేదా, నేను అదే కట్టుకుంటున్నాను. ఇది పరిష్కరించలేని సమాధానం లేనటువంటి సమస్య కాదు. అయితే ప్రభు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మనకు తెలియకుండానే చిన్న విషయాలలోనే ఈ ప్రేమలు ఇవి పైన ఉండేవా, హృదయాంతర్యంలో క్రీస్తు ప్రభులాగా సిలువ వేయబడిన జీవితంతో ఉన్నాయా? నిజముగా యేసు క్రీస్తును అనుసరించి నడుచుకునేటువంటి ఆ విధానం ఉంటే తీసుకో. అంగళం ఏంటన్నా, నీకు కావాలంటే ఒక అడుగు తీసుకుని కట్టుకో, ఏముంది ఇందులో, కట్టుకో, నేను తీసుకుపోతానా అనగలుగుతాడా? అంత త్యాగమే ఉంటే ఇతను ఆ విధంగా చేయగలుగుతాడా? అప్పుడు ఇద్దరి మధ్య ఇంకా ప్రేమ ఎలా ఉంటుంది? మరింత బలపడుద్ది కదా. కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇక అలాగే కుటుంబాలలో ఉండిన సహోదరుల మధ్య, భార్యాభర్తల మధ్య ఇలాంటివి ఎందుకు మనం ఇదంతా జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మనము తీర్పులోనికి వస్తాము అనే విషయాన్ని మర్చిపోతున్నాము. అయితే దేవుని ఉద్దేశం ఏంటి ఇక్కడ? మనము ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే ప్రభువును మాత్రమే ఘనపరచాలి. ఈ భూ సంబంధమైన దాని మీద మనస్సు పెట్టుకొనకుడి. అది మాత్రమే ప్రభు చెబుతా ఉంది. భూ సంబంధమైన దాని మీద మనసు పెట్టుకోవద్దని చెబుతూ ఉన్నాడు. ఈ హృదయాన్ని
ఈ మనస్సును రెండిటిని ఒకటిగా పనిచేయించేవాడు కావాలి. హృదయం వేరు, మనసు వేరు అని చెప్పుకున్నాం కదా. ఈ రెండిటిని ఒకే విధముగా పనిచేయించేవాడు మనలో లేకపోతే మనము బాప్తిజం తీసుకున్నామని, నిజమైన క్రైస్తవ్యులమని చెప్పుకోవటం వేస్టే. ఆ వ్యక్తే పరిశుద్ధాత్మ. అంటే మనము పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడకపోతే యేసుక్రీస్తుని లెక్క చేయము, తండ్రి అయిన దేవుణ్ణి అసలే లెక్క చేయము. కాబట్టి ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రెంటిని బ్యాలెన్సింగ్ చేయటం అనేటువంటిది చాలా కష్టం. మళ్ళీ హృదయం ఏమో తన కోరికలు బయట పెడతా ఉంటుంది, మనసేమో వద్దు అని ఆపేసే స్థాయిలోనికి మనసు రావాలి. ఆపేసి దాన్ని అణగదొక్కే స్థాయిలోనికి మన మనసు రాకపోతే చాలా కష్టం. అవునంటారా కాదంటారా? కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక విధానంలో మనము తప్పు చేయటానికి శత్రువు పక్కా ప్రేరేపిస్తాడు. ఈరోజు నేను దేని విషయంలో కూడా తప్పిపోలేదు అని ఎవరు చెప్పగలుగుతారు? ఆలోచనలు, మాటలు, చూపులు, మన ప్రవర్తన ఎలాంటివి? నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు అని ఏదైతే చెబుతా ఉన్నాడో, నేను ఈ విధముగా జీవిస్తే పరలోకాన్ని స్వతంత్రించుకోలేననేటువంటి ఆ భయము కానీ మనలో ఉందంటే మనము ఈ విధముగా జీవించడానికి ఇష్టపడము. కానీ ప్రభు సెలవిచ్చే విషయం ఏంటంటే మనసు ఎంత విచ్చలవిడిగా పనిచేస్తుందంటే అది దేవుని మీద కూడా దోషారోపణ చేస్తుంది, దేవుని మీద కూడా అసహ్యత పుట్టిస్తుంది. మనసు అంత చెడ్డది. హృదయంలో ఉండే కోరికలు పైకి తీసుకురావటం అనేది హృదయ పని అయితే, మనస్సు దానిని అణిచివేస్తుందా లేకుంటే కార్యరూపాన్ని దాలుస్తుందా? ఆ మనసు దేవుని మీద కూడా దోషారోపణ చేపిస్తూ ఉంది మనతోటి. అది మనం గ్రహించలేకపోతున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో ఉండేటువంటి సమస్త చెడు మనసుకు కానీ అటాచ్ అయ్యిందంటే అంత చెడుగా జరిగిస్తూ ఉంటాము. రక్షింపబడ్డామన్న పేరు మాత్రం ఉంటుంది కానీ అంత చెడే జరుగుతూ ఉంటుంది. దేవుని భయం ఉండదు. ఓ ప్రక్కన బల్ల పంచుతాము, ఓ ప్రక్కన బల్లలో పాలు పొందుతూ ఉంటాము, ఓ ప్రక్కన పాటలు పాడుతూ ఉంటాము, బైబిల్ తీసుకుని ఎక్కడికైనా వెళుతూనే ఉంటాము. బయటకు పోయిన తర్వాత మనం చేసేదో మనం చేస్తూనే ఉంటాము. ఇలాంటి బలహీనతల్లో కానీ మనం ఉన్నట్లయితే మనము ఎన్ని ఈ క్రిస్టమస్లు జరుపుకున్నా, చాలామంది క్రిస్మస్ అంటున్నారు. నాకు ఇప్పటికీ అది బాధేస్తుంది, ఎందుకు నాకు తెలియదు. నేను ఒక పాత మనిషిని, నా మనసే ఒక పాతది. ఎందుకంటే క్రిస్టమస్ అనే దానిలోనేమో క్రీస్తు అనేటువంటి పదం స్పష్టంగా ఉంది, క్రిస్మస్ అనే దాన్నేమో తెలియని వ్యక్తిని ఆరాధిస్తున్నాను అనే పదం ఉంది. క్రిస్మస్ తెలియని వ్యక్తిని ఆరాధన చేస్తున్నట్టుగానే ఉంది నాకైతే. ఎందుకు అలవాటు చేసుకో? ఆ సతీష్ ఒకడు వచ్చాడు, కల్వరి టెంపుల్ సతీష్ వచ్చాడు, అతను పెట్టాడు ఈ పదం క్రిస్మస్ అని. అంతకుముందు క్రిస్టమస్ అని స్పష్టంగా పలికేట మనుషులు ఇప్పటికిప్పుడు చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు చెందేటువంటి వాళ్ళకి అసలైన పదం ఏదో మర్చిపోయే విధానంలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ క్రిస్మస్సే, అన్నీ తెలిసిన వారు కూడా క్రిస్మస్సే. అదేమనంటే టీ సైలెంట్ అంటున్నారు. ఇంగ్లీష్లో మాట్లాడుకునేటప్పుడు టీ సైలెంట్ చేసుకో, రాసేటప్పుడు టీ సైలెంట్ చేస్తున్నావా? ఎందుకు రాస్తున్నావు మరి? ఓకే, ఇంగ్లీష్ పదంలో టీ రాయి, మరి తెలుగులో అదే పదం కదా. నువ్వు మాట్లాడేటప్పుడు టీ సైలెంట్ చేసి మాట్లాడటం ఎందుకు? తెలుగులో ఇదే రాస్తున్నప్పుడు మరి క్రిస్టమస్ అనే రాయొచ్చు కదా. ఇప్పుడు క్రిస్టమస్ అనే స్పెల్లింగ్ అక్కడ టీ రాసి ఇక్కడికి వచ్చేసరికి తెలుగులో కూడా క్రిస్మస్సే రాస్తున్నావే. యేసుక్రీస్తుని నువ్వు స్పష్టంగా మాట్లాడటానికి నీకంత సిగ్గు అనిపించినప్పుడు వదిలేయరాదు. ఎందుకు? క్రిస్టమస్ అనేటువంటి పదములో క్రిస్మస్ అనే పదములు ఆ టీ పలకటం నీకు ఇష్టం లేకపోతే అసలు ఆయన వదిలేసేయి. ఏం పోయింది?
ఆయన వచ్చి నిన్ను బలవంతం చేస్తున్నాడా? మీరు హెబ్రోనుకు పోయి ఒకసారి బుక్ రూమ్ దగ్గర అడగండి, 10 మందితో వాదించాను, ఎందుకు చేస్తున్నారు ఈ పని మీరు అని అంటే, బ్రదర్ ఇప్పటివరకు మేము దాని గురించి ఆలోచన చేయలేకపోయాము, నువ్వు చెప్పింది వాస్తవం బ్రదర్, ఈసారి పాంప్లెట్స్ ప్రింట్ చేసేటప్పుడు మేము తప్పకుండా అదే చేస్తామన్నట్టుగా ఒక బ్రదర్ ఒప్పుకున్నాడు. తనదే ప్రెస్ కూడా, ఆయన ప్రెస్లోనే ఇవన్నీ ప్రింట్ అవుతూ ఉంటాయి, వాళ్ళ పేర్లు కూడా వద్దు మనకి. కానీ ఇప్పటికీ మళ్ళీ అదే కంటిన్యూ అవుతూ ఉంది. ఏముందిలేండి ఇందులో, ఈ చిన్న చిన్న విషయాలే కదా. కానీ శత్రువు యేసుక్రీస్తు ప్రభువారిని స్పష్టంగా బయటికి రానియకుండా, రాబోయే తరాలకు అసలు క్రీస్తు అంటే ఏంటో పదము తెలియనీయకుండా స్పష్టంగా రావాల్సినటువంటి ఆ మాటని కూని చేస్తున్నాడు కదా. ఏముందిలే అనేవాడు, ఏముందిలే ప్రింట్ చేయరాదు, చదివేటప్పుడైనా సరే కొంతమంది అర్థం చేసుకుంటారుగా. సరే, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అంటే ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏమనుంది? నరుల చెడుతనము ఎక్కడ? భూమి మీద. చూడండి ఒకసారి 6వ అధ్యాయం 5వ వచనములో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఆయన మనలను చేసినందుకు ఆయన హృదయంలో నొచ్చుకుంటున్నాడు అని రాయబడుతూ వచ్చింది. దేనిని బట్టి నొచ్చుకుంటున్నావు ప్రభువా? నేనేం పాపం చేస్తున్నాను? నువ్వేం చేయట్లేదురా నాయన, సమయానుకూలంగా అక్కడ ఒక మాట అడ్డం వేస్తున్నావు, అబద్ధము అనేది. ఈ ఒక్కటేగా, ఈ చిన్నదేగా, ఇప్పుడేగా, నేను మిగిలిన వాటన్నింట్లో బాగానే ఉన్నాను అనుకుంటూ ఏ ఏ విషయాలలో ఎక్కడెక్కడ ఏ విధముగా జీవించాలో ఆ విధముగా జీవిస్తూనే ఉంటున్నాము, మళ్ళీ మర్చిపోతూనే ఉంటాము. ఇంతేగా, ఈ కొద్దిగేగా, ఇదేగా, ఇలాగే మనకు మనము సరిపెట్టుకుంటూ ఉంటున్నాము, రాజీ పడిపోతున్నాము. అవునంటారా కాదంటారా? రాజీ పడొద్దు. రాజీ పడటానికి కాదు మన ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంది. ఇందులోనే నా సాక్ష్యం ఉంది. ఎక్కడ రాజీ పడతామో అక్కడ ప్రభువును ఓడించినట్టు లెక్క. ఎక్కడ రాజీ పడకుండా నిలబడతామో అక్కడ ప్రభువుని మహిమపరిచినట్టు లెక్క. నిన్న సువార్త చేస్తుంటే రాత్రి 7:30 గంటల టైంలో ఒకడొచ్చి బైక్ వేసుకొచ్చి రోడ్డుకి అడ్డంగా పెట్టి, మైక్ ఆపండి, పర్మిషన్ ఎవడిచ్చాడు, అది ఇది అని మాట్లాడుతున్నాడు. నా పక్కనే నేను వింగర్లో ఎక్కున్నాను, రూట్ చెప్పడానికి, ఎక్కిచ్చేసే అన్నాను. అంత కోపం వచ్చింది నాకైతే. ఎక్కిచ్చేసి ఎవడడ్డం వస్తాడో చూద్దాము. నా వెనక 2 కానిస్టేబుల్ ఉన్నారు. తర్వాత డ్రైవర్ నవ్వాడు, అన్నా ఏంటన్నా అని. ఎక్కిమంటే నిజంగా ఎక్కిస్తావేంటయ్యా? బెదిరించాలట్లా? ఆడేవాడు అక్కడేదో వాదన పెట్టు, నువ్వు ఇక్కడే ఆపుతావేంటి? పోనీ అన్నాను. పోనీ బండి అక్కడికి పోనీ అన్నాను. అక్కడ దాకా పోనిచ్చి వాడు పక్క నుండి తిప్పు, తగిలితే మనకు సంబంధం లేదు. రోడ్డుకి అడ్డం ఉన్నాడు వాడు, తగిలితే మనకు సంబంధం లేదు. వాడు మైక్ ఆపే అంటున్నాడు. చేయి చూపిస్తూ జాగ్రత్త, పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని నేను చెబుతానే ఉన్నాను. ప్రియులారా, నేను బహిరంగంగా చెబుతున్నాను, ఇది వినేటువంటి వారు ఎవరైనా కానీ అనాపదు అన్నా, ఏం ఆపద్దు. పబ్లిక్గా ఒకడొచ్చి మైక్ లాక్కుంటే ఏలెత్తి చూపించి, సెంటర్లో, మియాపూర్ సెంటర్లో వెనక బార్ ఉంది, సువార్త చెప్పాము సాయంత్రం 6 గంటల టైంలో, చిటికేసి జాగ్రత్త, అడుగు ముందుకేసారంటే ఏమైపోతారో మీకే తెలియదని చెప్తూ నేను సవాలు విసురుతున్నా. నా వెనక 10 మంది సిస్టర్స్ ఉన్నారు. మా సంఘంలో ఉండే నా సిస్టర్స్ని అడగండి మీరు. నేను సవాలు ఇస్తున్న జాగ్రత్త, ఏమనుకుంటున్నారో, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు అని నేను అంటుంటే వాళ్ళు మైక్ లాక్కున్నవాడు, వాడికి ఏం అర్థం కావట్లేదేమో, వాడు వెనకాలేమో వీళ్ళు నా చేయబట్టుకు లాగుతున్నారు. నేను వాళ్ళని విదిలించుకుంటూ వీళ్ళతోటి పోరాటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ లోపల ఇంకొక అతను పరిగెత్తుకుంటూ వచ్చి, ఎందుకు మీరు అతనితోటి ఈ విధంగా చేస్తున్నారు? అతను అన్నదానిలో తప్పేముంది?
జీవితాలు మార్చుకోండి, తాగబాకండి, మీ సొంత కష్టార్జితాన్ని వ్యర్థం చేసుకోబాకండి అంటున్నాడు. ఎందుకు మీరు అతని మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి? పొండి అని చెప్పేసి అతను పంపించేశాడు. మా జీవితాలతో అతనికి ఏంటంటే, అరే నిన్నెవడన్నాడు రా, ఇదే మాట నేను అనేది, నిన్నెవడన్నాడు రా, నీ పేరు పెట్టానా, నీ ఇంటికి వచ్చానా, లేకపోతే పలానా ఆటో డ్రైవరా నువ్వేరా అని నిన్నన్నానా, నువ్వెవడేరా మధ్యలో, నీకేం అవసరం? పారిపోతున్న కొద్ది అలాగని చెప్పేసి వాళ్ళ మీద తిరగబడేమని కాదు నా ఉద్దేశం. నాకు తెలియకుండా ఎవడైనా అడ్డుకుంటే మాత్రం నేను ఆగట్లేదు. 4-5 చోట్ల ఇలాంటివి జరిగినాయి. ఒక లాయరు, హైకోర్టు లాయరు, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ ఇష్టం వచ్చిన కేసు పెట్టుకో, నేను ఇక్కడే ఉంటాను, ఇదిగో నా అడ్రస్సు పాంప్లెట్ మీద, ఇక్కడే రా, నీ ఇష్టం వచ్చినప్పుడు రా. ఇంకొకటి అడ్డుకుంటే వాడి ఇంటికి పోయి వాళ్ళ నాన్నతోటి ఆ కుర్రాన్ని తన్నిచ్చాను. అంటే మనం ఎదురు తిరగమనేటువంటి ఉద్దేశం నాకు తెలియదు, కానీ వాళ్ళు తరుముతుంటే మాత్రం పారిపోవద్దు, నిలబడదాం. ఏంటి నీ ప్రాబ్లం, నీకు వచ్చిన నష్టం ఏంటి, నా రైట్స్ నాకున్నాయి, మధ్యలో నీకేంటి, నా బ్యాగ్లోనే ఉంది పర్మిషను. పోలీసు ఏసీపీ దగ్గర నుండి కూడా పర్మిషన్ తీసుకొచ్చా, మధ్యలో నువ్వెవడివి? అంటే ఇదంతా నేను మిమ్మల్ని ఒక రాడికల్స్ లాగా చేయాలని కాదు. ప్రతి చిన్న విషయానికి పారిపోవద్దు. నీ దగ్గర తప్పుంటే తల వంచు, సారీ బ్రదర్ పొరపాటు చేశాము, దయచేసి ఏమనుకోవద్దు. నువ్వు పొరపాటు చేయలేదనుకో, నిలబడు. నీ ప్రభు కొరకై ఒక దెబ్బ కొడితే తిట్టించుకో, తన్నించుకో, అది వేరే విషయం. కానీ నువ్వు పారిపోవటం ఎందుకు? నువ్వు పారిపోయేటట్టయితే నీ ప్రభుకి ఎక్కడ మహిమ వస్తుంది? అలాగని ఎదురొడ్డి తన్నులు తినమని కూడా కాదు, అంతదాకా తెచ్చుకోమని కూడా కాదు. అక్కడ మనం వివేకం కనపరచాలి. దీన్నే హృదయంలో ఉండేటువంటి ఆలోచనలు మనసు ద్వారా రెండిని బ్యాలెన్సింగ్ చేయటం. మనము బ్యాలెన్సింగ్ చేయకుండా ఎంతసేపు తిరుగుబాటు స్వభావంతో కానీ కొట్లాటకి పోతే మాత్రం మన మీదకి మనం నింద తెచ్చుకున్నట్టే. కాబట్టి ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ప్రభు సెలవిచ్చే విషయం ఏంటంటే 6వ వచనంలో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందేటంతటి పరిస్థితి మనము తీసుకురావద్దు కదా. ఆయన మన ద్వారా సంతాపము నొందేటంతటి పరిస్థితి మనము మన ప్రభువుకు తీసుకురావద్దు కదా. కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే, మన మనసుకు కళ్ళెం వేయాలి. మనసుకు కళ్ళెం వేయాలి. ఎలా వేద్దాం? అదేమో పొంగొచ్చినట్టుగా నేనున్నానని ఎప్పటికప్పుడు మన కోరికలు బయటపెడతా ఉంటుంది. చిన్నోరు ముసుకో అని చెప్పేసి దాన్ని మనం అణిచేసే విధానంలో ఉండాలి. అక్కడ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కోరికను చంపుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ ఒక నెల రోజులో 2 నెలల్లో అలవాటు చేసుకుని చూడండి ఆ లైఫ్ని, ఎంత బాగుంటుందో. అలవాటు చేసుకోవాలే కానీ విషమైన హాయిగా త్రాగొచ్చు అంటారు కదా, అవునా కదా? మీకు తెలియదేమో ఇది. అలవాటు రోజుకి ఒక చుక్క చొప్పున అన్నంలో విషం కలుపుకుని తింటా ఉంటుంటే అది బాడీకి అలవాటు అయిపోయిద్దంట. పాము కరిచినా కూడాను ఇక అది చనిపోవాల్సింది తప్ప మనం చనిపోమంట. అలవాటైతే విషమైనా సరే హాయిగా తీసుకోవచ్చని చెబుతూ ఉంటారు. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆత్మ చెప్పే మాటేమో, అంటే హృదయం చెప్పే మాటేమో మనసు వినదు, మనసు యొక్క కోరికలేమో హృదయాన్ని అణిచిపెట్టలేదు. అంటే మనసు ఏమో హృదయాన్ని అణిచిపెట్టలేదు. హృదయంలో ఉండే కోరికలు ఎంతసేపు బయటకు వస్తున్న కొద్దీ మనసు దాన్ని నెరవేర్చుకోవటానికే ప్రయత్నం చేస్తే తప్ప అణిచిపెట్టలేదు. ఆ అణిచిపెట్టడం కానీ మనం అలవాటు చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ప్రభు యొక్క జీవాన్ని పొందుకుంటాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకందరికీ తెలుసు. ఒకసారి చూడండి. అక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను
అనుగ్రహించెను, నిత్య జీవము పొందినట్లు. 18వ వచనం, ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడి ఉన్నది అంటున్నాడు. కాబట్టి బహిరంగముగా మనము యేసుక్రీస్తు ప్రభువారిని అవమానపరిచేదానికంటే యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాన్ని గుర్తెరిగిన వారమై ఆత్మ సంబంధంగా జీవించటంలో చాలా హాయి ఉంటున్నది. అదే 3వ అధ్యాయం 36వ వచనం కూడా ఒకసారి గమనించండి. 36వ వచనం, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత ఎవరి మీద ఉంటుందంట? ఎవరైతే కుమారుని యందు విశ్వాసము ఉంచకుండా అవిధేయతలో ఉంటాడో వాని మీద ఏముంటుందంట? దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. మనము ఉగ్రత పాలవటానికి ఏర్పాటు చేయబడిన వారమా? ఆశీర్వాదం పొందటానికి ఏర్పాటు చేయబడిన వారమా? ఆశీర్వాదం పొందటానికి. మరి ఎందుకు మనము ఈ ఎడమ చేతి ప్రక్కన ఉన్నటువంటి మేకల రూపంలోనికి వెళ్ళిపోతున్నాము? కుడి చేతి ప్రక్కన ఉన్నటువంటి గొర్రెల రూపంలోనికి వెళ్ళొచ్చు కదా. తెలుసు కదా మీకు, అటు మేకలు ఇటు గొర్రెలు అనేది. ఎందుకు మనం ఈ విధంగా చేస్తున్నాము? మరి మన మనస్సుకు ఎవరి మనసు అయితే నచ్చుదో వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడతాము, అంతే కదా. ఇప్పుడు నా క్యారెక్టర్ ఎలాంటిదో నాలాంటి ఇంకొక క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు కాబట్టి వాళ్ళు తగిలేటంత వరకు మామూలుగా ఉంటాము. వాళ్ళు తగిలితే అన్యోన్య సహవాసం వారిద్దరి మధ్య పెరుగుద్ది, అవునా కాదా? అయితే ఇలాంటి కూడిక పెట్టుకున్నప్పుడు ఆ సహోదరుడు మీటింగ్ పెట్టుకుంటేనేమో ముందు వెళ్ళిపోతాము. వాళ్ళు ఏదైనా భోజనాల కోసం ఏర్పాటు చేస్తుంటే కావాల్సిన పనులకు కూడా సహాయం చేస్తాము. ఇంకొకరు ఎవరన్నా అలాగ మీటింగ్ పెట్టుకుంటుంటేనేమో వస్తే వస్తాము, లేకపోతే లేదు. ఇదేనా క్రైస్తవ ప్రేమ అంటే? మీకు అర్థం కాలేదేమో. వాక్యం చెప్పేది ఏంటంటే ఎఫెసీ 4:1-2 వచనాల ప్రకారం చూడండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మీరు సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇక్కడేమంటున్నాడు? సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉన్న వారమే అయితే మన పొరుగు వారిని ఏ విధంగా ప్రేమిస్తున్నామో అదే సంఘంలో పేదవారే కానీ లేకుంటే మనకు నచ్చని వారే కానీ ఆయన ప్రేమిస్తున్నాడు కదా, నేను ప్రేమిస్తా. సహవాసం వేరు, కానీ ప్రేమ మాత్రం అందరి విషయంలోనూ ఆయన చూపిన విధానంలోనే ఉండాలి. నాకు నచ్చలేదు కాబట్టి నాకు నచ్చిన వాళ్ళ ఇంటికే వెళతాను, నచ్చిన వారితోనే సహవాసం చేస్తాను అనేటువంటిది స్వార్థంతో కూడిన విధానము. ఇది నిజమైన క్రైస్తవ ప్రేమ కాదు. అందరి ఎడల ఒకే విధమైన ప్రేమను చూపించే వారముగా, ఎవరింట్లోనన్నా ఏదైనా చనిపోతే ఇంకేదైనా కష్టంలో ఉంటే మనకు నచ్చిన వాళ్ళు కాదు కాబట్టి ఎవరో పోతారులే అనుకుంటూ ఊరుకున్నాం అనుకోండి, అది కరెక్ట్ అయిన ప్రేమేనా? కాదు. కాబట్టి ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే మనము ఆత్మీయముగా ప్రభు యొక్క చిత్తంలో ఉండి ప్రభు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. కానీ మనకిష్టమైన విధానములో మన ఉద్దేశాన్ని నెరవేర్చుకునే వారముగా మనం ఉండకూడదనేది
దేవుని యొక్క ఉద్దేశము. మనమేదో మంచివారమని, ఆయన ప్రేమను పొందటానికి మనము యోగ్యులమని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడా? కాదు కదా. అదే విధానంలో మనము కూడా ఇతరులను కూడా ఆ విధముగా ప్రేమించేటట్లుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు చెబుతున్నానంటే, నేను స్థానికంగా ఏ సంఘంలో అయితే ఉన్నానో, ఒక రోజున సంఘంలో ఒకరిది మ్యారేజ్ ఉంది. అదే రోజు పాపం మ్యారేజ్కి వెళ్ళటానికి అందరూ సిద్ధపడి వస్తూ ఉన్నారు. 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఫంక్షన్ హాలు. ఈ లోపల ఇంకొక సహోదరి భర్త చనిపోయాడని వార్త వచ్చింది. పెద్దలు ఉన్నారు, దైవజనుడు ఉన్నాడు, వీళ్ళ బ్యాచే ఆ దైవజనుడు కూడా. అందరూ కూడా దైవజనుడితో సహా, పెద్దలతో సహా అందరూ పెళ్ళికే వెళతా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంది ఏంటంటే, ముందు పెళ్ళికి వెళదాం, వాళ్ళు పిలిచారు కాబట్టి, మనం పోకపోతే పెళ్ళి జరగదు కాబట్టి ముందు పెళ్ళికి వెళదాం, అక్కడ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత భోంచేసుకుని సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్దాము. అప్పటి వరకు వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? లోకస్తులు ఏమని విమర్శిస్తారు, వాక్యము ఏం చెబుతుంది, ఆలోచన వద్దా? వాక్యం ఏం చెబుతుందండి? ప్రలాపించి ఏడ్చేవారి ఇంటికి వెళ్ళమని ఉందా? ప్రేమ విందు చేసుకునే వారి ఇంటికి వెళ్ళమని ఉందా? కదా. మరేమైపోయింది? ఒక్కడనే మిగిలిపోయాను. ఏం చేయాలో అర్థం కావట్లా. ఈమెమో రమ్మని అడుగుతుంది, అందరూ వెళుతున్నారుగా, మనకెందుకు? పెద్దలు వెళ్ళిపోతున్నారు, సేవకుడు కూడా వెళ్ళిపోతున్నాడు, మధ్యలో నీకెందుకు? అమ్మా, వాళ్ళకేం సమాధానం చెబుదాం? నువ్వు కాదుగా సేవకుడివి, నీకు సంబంధం లేదుగా, నీకెందుకని ఆమె అంటుంది. నిజమే, కానీ మనసు ఒప్పుకోవట్లేదే. పెళ్ళికి పోలా, చావు దగ్గరికి వెళ్ళాను, వాళ్ళను ఓదార్చి 1 గంటలో వస్తానన్నారమ్మా, అక్కడ కనపడి వస్తానన్నారు, నన్ను పంపించారు అని వాళ్ళకేదో మభ్య చెప్పి ఆ విధంగా ఉంటే 3:30-4 గంటల దాకా రాలేదండి జనాలు. ఇందులో ప్రేమ ఉందా? ప్రేమ విందు ఉందా? దేనికి అవకాశం ఇస్తున్నాము? ఎప్పుడో ఒకసారే ఇలాంటివి వచ్చేది. ఏ సమయంలో ఎలాగ నడుచుకోవాలో క్రైస్తవుడు అలాగ నడుచుకోకపోతే అక్కడ ప్రభుకు అవమానం వస్తుంది కదా. అందరూ అన్యులే ఉన్నారు, వాళ్ళ చుట్టాలు ఉన్నారు, మరి సంఘం ఏది? ఎన్నో సంవత్సరాల నుండి సంఘానికి వస్తుంటే ఆ ఇంట్లో ఒకరు చనిపోతే నీ విందులు వినోదాలు చూసుకుని అప్పుడు వచ్చి పరామర్శిస్తావు. కాబట్టి ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము ఆత్మీయముగా ప్రభు యొక్క ప్రేమలో ఉన్నవారమే అయితే ఆయన ప్రేమను మనము ఇతరులకు చూపించే వారముగా ఉండాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు అప్పుడు నిత్య జీవం గలవాడవుతాడు. ఇది అన్ని విషయాలలో మనం చూపించలేము, కానీ దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు కొన్ని విషయాలకి. ఆ సమయంలో ఆగి ఆలోచన చేయాలి, ఏది మేలుకరమైంది? నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకుంటున్నానా, లేకుంటే నా జీవాన్ని నేను చూసుకుంటున్నానా? అప్పుడు ఆత్మీయంగా ప్రభు మనకి సహాయం చేసేవాడిగా ఉంటాడని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము మొదటి నుండి చెడ్డవారమే, కానీ మన యొక్క చెడ్డతనాన్ని బట్టి మనలను ఆయన శిక్షించదలుచుకుంటే మనము నిలవదగిన వారము కాదు కదా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను అంటున్నాడు. ఆత్మ యొక్క నియమం ఏంటి? ఆత్మ యొక్క నియమం ఏంటి? ఎక్కడ ఎవరు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నారో
అక్కడ నువ్వు వారిని ఓదార్చాలి. నేను ఫలానా పరిస్థితుల్లో ఉండగా నువ్వు నన్ను చూడటానికి వచ్చావా? నేను కఠినమైన పరిస్థితిలో ఉండగా నన్ను పరామర్శించావా? నేను ఆకలితో ఉండగా నాకు ఆహారం ఇచ్చావా? నేను వస్త్రహీనుడనై ఉండగా నాకు వస్త్రాలు ఇచ్చావా? నేను హాస్పిటల్లో ఉండగా నువ్వు నన్ను చూడటానికి వచ్చావా? నేనేం డాక్టర్ని కాదు కదా ప్రభువా, హాస్పిటల్కి వచ్చే చూడటానికి. డాక్టర్ ఉన్నాడు కదా ఆల్రెడీ, ఇంకా నేనెందుకు అందామా? చనిపోయిన వాళ్ళ ఇంటికి పోయి నేనేం చేస్తాను ప్రభువా? నేనేం లేపుతానా? నాకేమైనా శక్తి ఉందా? నేను పోయి ఏం చేస్తాను అక్కడ? వాళ్ళ బంధువులు ఉంటారు కదా, ఏడ్చే వాళ్ళ ఇంటికి పోయి నేనేం చేస్తాను ప్రభువా? కష్టాల్లో ఉన్న వాళ్ళ ఇంటికి నేనేం చేస్తాను ప్రభువా? వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి సాయం చేయొచ్చు కదా, నేనే పోయి ఎందుకు చేయాలి? మన మనసు అనిపించేదేమో ఈ విధంగా, కానీ ప్రభు ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి కూడా లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించనని ఏదైతే చెబుతున్నాడో, అలాంటి స్వభావం, పాప మరణముల స్వభావం నుండి విడిపింపబడిన వారమైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా విడిపింపడానికి నీ వంతు నువ్వు ట్రై చేస్తావు. నువ్వు ఆ విధంగా ప్రయత్నం చేయట్లేదు అని అంటే నువ్వే విడిపింపబడలేదు, ఇంక వాళ్ళనే విడిపిస్తావు అన్నట్లు వస్తుంది. మరి నువ్వెప్పుడు విడుదల పొందుతావు? వింటున్నావు, పోతున్నావు. ఎప్పుడు విడుదల కలుగుతుంది నీకు? నువ్వు నిలబడినప్పుడు, నేను దీని యందు తప్పనిసరిగా నేర్చుకుని నా ప్రభువుని మహిమపరుస్తాను అని నీకు నువ్వు ఎప్పుడైతే మరి ప్రయత్నం చేస్తావో, ఆటోమేటిక్గా ప్రభు యొక్క చిత్తములో మనముండి ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారం ఉంటామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే నేను వాక్యాలు రాసేవాడిని చెబుతూ వచ్చాను కదా, అంటే గతించిన జీవితం వదిలేస్తున్నాను. వాక్యాలు రాసేటప్పుడు ఒక మందిరానికి వెళతాను. ఓ నెలన్నర ఆ మందిరంలో వాక్యాలు రాస్తాను. అప్పటిలో ప్రింటెడ్ లెటర్స్ లాగా ఉంటాయి. నా చేతి రాత చెప్పే కదా మధ్యాహ్నం, రఫ్ డిజైన్స్ కానీ ఒక 3 గీశానంటే రఫ్ డిజైన్లే ఫైనలైజ్ చేసుకుంటారు. మళ్ళీ వాటిని ప్రత్యేకంగా ఫైనల్ డిజైన్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ విధంగా చాలా నీట్గా చేస్తాను. అయితే నెలన్నర చేసి నా ఇంటి కిరాయి 4,000, ఒక్కొక్కసారి 5,000 అట్లుండేది ఆ రోజుల్లో. నేను చెప్పేది 25 years బ్యాక్, అప్ టు 15 years బ్యాక్ వరకు. 15 సంవత్సరాల క్రితం నుండి 25 సంవత్సరాల క్రితం ఈ మధ్యలో సంగతి చెబుతున్నాను. ఒక సంఘానికి వెళ్ళి, ఎగ్జాంపుల్గా సహోదరుని తీసుకుందాం, మీ మందిరాన్ని తీసుకుందాం. బ్రదర్, మా దగ్గర ఈ విధంగా వాక్యాలు రాయాలి, దయచేసి రండి అని అంటే, మరి హెబ్రోన్లో మాట చెప్పండి, నాకు చెబుతారని. నాకు 2-3 నెలలకు షెడ్యూల్ ముందుగానే ఉంటుంది. ప్రత్యేకించి ఎవరో ఏదో చెప్పాలని నేను ఎదురు చూడనక్కర్లా. వాళ్ళు అన్న పలానా టైంలో పలానా సంఘం, పలానా టైంలో పలానా సంఘం అని వాళ్ళు ముందుగానే చెప్పుంచుతారు. కానీ నా ఫ్యామిలీ రెంట్ కట్టుకోవాలి, నా పిల్లలకి ఫీజు కట్టుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి. నేను మీ దగ్గరకు వచ్చి పని చేస్తున్న కారణాన్ని బట్టి నా కడుపు నిండుతుంది. మరి నా కుటుంబ పరిస్థితి ఏంటి? నెలన్నర పని చేస్తే సహోదరుడు 600 ఇచ్చి ప్రార్థన చేసి 500 ఇచ్చింది. ప్రార్థన చేసి దేవుడిస్తాడు అన్నకి, అన్న చాలా సమర్పణ హృదయం కలిగినోడని ఇట్లాంటి చెప్పుకొచ్చావనుకో, నా కడుపు నిండుద్దా, నా ఇంటి కడుపు నిండుద్దా? మీరు చెప్పండి. అయినా కూడా నోరు విప్పేవాడిని కాదు. ఎందుకు? అక్కడ మోసం చేస్తున్నారని నాకు తెలుసు. నెల 12 రోజులు రాశాను, నాకు రావాల్సిన బిల్లు 16,000, నాకు ఇచ్చింది 500. 500లో అక్కడ నుండి
ఇంటికి రావటానికి 250 రూపాయలు అయిపోయింది, బస్ ఛార్జ్ కానీ మధ్యలో మధ్యాహ్నం నేను లంచ్ చేయటానికి కానీ. ఇప్పుడు నేను వస్తాను, ఇంటి కిరాయి కడతాను, పిల్లలకు ఫీజు కడతాను, ఇంట్లో ఖర్చులు తెస్తానని అటు ఇంటి ఓనర్సు ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నా చేతిలో ఇప్పుడు 250 ఉన్నాయి, 230 ఉంది. నేను 20 రూపాయలు కలుపుతున్నాను. ఏం చేయాలి? ఆ సేవకుడేమో అన్న అయిపోయినాయి అన్న, హబక్కు గారు వచ్చి ఓపెనింగ్ చేశాడు మందిరాన్ని, ఆయనకు ఒక 5,000 ఇచ్చి పంపించారు అన్న, అన్నకి ఇచ్చినందువల్ల డబ్బులు లేవన్నా, ఫంక్షన్కి మొత్తం అయిపోయినాయి, రేపే నువ్వు పదన్నా, ఈ డబ్బులు తీసుకుని నువ్వు పదన్నా, రేపే నేను మీ ఇంటికి వచ్చేసి కావలసిన ఇస్తాను అన్నాడు ఆనాటి దైవజనుడు. వాళ్ళ పేర్లు వద్దు కాబట్టి. అయితే ప్రభు సెలవిచ్చే విషయం ఏంటంటే, నోరు విప్పల ఇంటికి వచ్చాను, కాముగా కూర్చున్నాను, ఇంకా ఇస్తాడు అనేమో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంట్లో వాళ్ళు ఏంటంటే హౌస్ ఓనర్సు, చిట్టి కట్టుకోవాలి తమ్ముడా అని అన్నారు. అంటే కిరాయి ఇచ్చేసేయి అని. ఇస్తానక్క అని చెప్పాను. ఈమె పిల్లల్ని స్కూల్కి తీసుకుపోయి ఒకసారి ఫీజు కట్టిరా అంది. సరే అన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ లోపల దేవుడు 3 మనుషులను పంపించాడు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఆ 3 మనుషులు వచ్చి 5,000 చేతిలో పెట్టి, నీకు ఇష్టమైనప్పుడు రా, మా మందిరంలో వాక్యాలు రాయాలన్నారు. మీ మందిరం ఇంతవరకు నేను చూడలేదు. ఇది కరెక్ట్గా చెబుతున్నాను, 94లో జరిగిన విషయం, 94లో. అయితే నేనన్నాను, మీ మందిరానికి వచ్చి నేను ఇంతవరకు చూడలేదు, ఎంత అయిద్దని చెప్పలేదు, నాకు ముందుగానే ఎందుకు ఇస్తున్నారంటే, దేవుడు మాతో చెప్పాడు ముందుగా పోయి డబ్బులు ఇచ్చేయమని, ఈ 5,000 ఉంచు, తర్వాత నీకు రాసిన తర్వాత ఎప్పుడు ఎంత కావాలో మేము ఇస్తామని అన్నారు. ఇక దేవునికి వందనాలు చెప్పి తీసుకుపోయి, అంటే వీళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళకి ఇచ్చేసి ఫీజు అది కట్టేసి ఖర్చులు కూడా తీసుకొచ్చి ఇచ్చాను. ఒక చోట ఇట్లానే రాశాను. వాళ్ళు రోజుకు 100 రూపాయలు లెక్క చొప్పున కట్టారు. ప్రతి వారం మటన్తో తింటారు. 500 మంది సంఘం అది. అందరూ ఆఫీసర్సే. ఆ రోజులలోనే నెలకి 80,000 నుండి 1,00,000 రూపాయలు వస్తాయి చందాలు. ఈ మాటలు నేను చెప్పకూడదు. నెలకు 80,000 నుండి 1,00,000 రూపాయలు వస్తాయి. నా కళ్ళ ముందే లెక్క పెడతారు. నేను వాక్యాలు రాస్తూ ఉండగానే మన తమ్ముడే కదా అని చెప్పేసి వాళ్ళు లెక్క పెడతారు. అప్పుడు వాళ్ళలో ఒక సహోదరుడు అంటాడు, ఈ 5 రూపాయలు 10 రూపాయలు బ్యాన్ చేయాలండి, మనం లెక్క పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంది అని అంటున్నాడు ఆయన. 5 రూపాయలు 10 రూపాయలు బ్యాన్ చేయాలంట. వాళ్ళు అంత స్థాయి కలిగిన వాళ్ళు రోజుకు నాకు ఇచ్చే కూలి ఎంత? 100 రూపాయలు. నా పెట్రోల్ నేను ఖర్చు పెట్టుకుని పోతాను, నా భోజనం నేను తింటాను మళ్ళీ. వాళ్ళకి ఎంత అంటే చర్చి ఒక 50 అడుగుల బోర్ ఉంటుంది. పైన రాయటం కోసం నేనే గోవా వేసుకోవాలి, కట్టెలతోటి జాలితోటి కట్టుకోవాలి. 2 కుర్రాళ్ళు సంఘస్థులు వాళ్ళే కేవలం అందిస్తారు అంతే. నాకు అవి కట్టుకోవటం కానీ పిల్లోడు ఎక్కినట్టుగానే ఎక్కి నాకు నేనే కట్టుకుని 2-3 రోజులు టైం స్పెండ్ చేసి, వాళ్ళు కట్టేవాళ్ళని తీసుకొస్తే 10,000 అడిగారని చెప్పేసి, సరే దీనికి 10,000 ఎందుకు, నేను ఏర్పాటు నేను కడతానులే అని చెప్పేసి నాకు నేనుగా ఎంత బారు కట్టి నాకు నేనే రాసి దిగొచ్చినందుకు 12 రోజులు పట్టింది. పెయింట్ వేయటం కానీ అదంతా రాయటం కానీ కట్టడం మొత్తం 12 రోజుల దాకా పట్టింది. మళ్ళీ ఉప్పదీయాలి. ఉప్పదీయటానికి వాళ్ళు 5,000 అడిగారు. టోటల్గా 15,000. 15,000 నేను నీకు మిగిల్చాను కదా. అయినా సరే రోజుకు 100 రూపాయలు లెక్క చొప్పున కట్టేవారు. నెలకు వచ్చేసరికి 3,000. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉండేది పరిస్థితి. వాళ్ళ ఉద్దేశంలోనేమో మేము అతనికి డబ్బులు ఇస్తున్నాము అని ఉండేది.
చివరికి ఒకసారి లెక్క చూస్తే 60,000 దాకా పోయింది టోటల్గా. 60,000లో వాళ్ళు నాకు ఇచ్చింది 20,000, ఇంకెంత రావాలి? 40,000. ఇదేనా? మీకు మీరేమో మీ కడుపులు నింపుకోవటానికి మటన్లతోటి తింటారు, నా ఖర్చులతో నేను వచ్చి నా సొంతగా నేను ఈ విధంగా చేస్తుంటే మీకు సిగ్గనిపించట్లేదా అన్నాను. పెద్దలను పట్టుకునే, మీకు సిగ్గనిపించట్లేదా? ఇదేనా ఆత్మీయ జీవితం అంటే అని అడిగితే ఒక ఆయన అన్నాడు, తల నరుక్కోవాలనిపిస్తుందండి నాకు అని అన్నాడు. అంటే తనకు తానుగా, మనకు సిగ్గుంటేనేగా నరుక్కోటానికి అని ఇంకొక ఆయన అన్నాడు. ఇంతగా వాళ్ళకి వాళ్ళు విమర్శించుకున్నారు కదా, బ్రదర్ మేము పొరపాటు చేశాము, సరే నీ అమౌంట్ నీకు ఇస్తామని అంటారా? లేదు, అది మాత్రం రాదు. ఇంకొక ఆయన నెలంతా రాయించుకున్నాడు తార్నాకలో, నేనుండేది మియాపూర్లో. ఇక్కడ నుండి పోయి పెట్రోల్ తోటి నా భోజనం నేను చేస్తూ రాస్తే ఇంత అయిద్ది అని చెబితే ఓకే నేను ఒప్పుకున్న వాళ్ళు ఏమంటారంటే టోటల్గా 8,000 నేను చెప్పింది వాళ్ళకి. వాళ్ళు లెక్క చూసుకున్నారు, 10,000 దాకా వచ్చింది. నేను చిన్న చిన్నవి వదిలేశాను, నేను వదిలేసిన విషయం వాళ్ళకి తెలియక వాళ్ళు లెక్క చూసుకుంటే 10,000 దాకా వచ్చింది. ఇప్పుడు నేను చెప్పింది 8,000 కదా. అతను 2,000 ఇచ్చి నేను ఇవ్వనంటాడు. అదేంది బ్రదరు, మన ముందే కదా అతను చెప్పింది ఇంత అయిద్దని, మనం ఒప్పుకునే కదా అతను ఈ విధంగా చేసింది, అంత దూరం నుండి వచ్చి మీకు తెలియదు, నోరు మూసుకోండి, ఇది దేవుని డబ్బు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు, ఆడిష్టం వచ్చినంత అడిగితే ఇయ్యాలా? అతను ఏమన్నాడు తెలుసా? తంతానికి లేచాడండి, కాలెత్తాడు. కూర్చునుంటే ఇట్టాగ అందరమే లేచి కాలెత్తాడు. ఇప్పుడు లేడు, మహిమలో ఉన్నాడు. 6 నెలలకి మూలన పడ్డాడు. ఫోనుల మీద నువ్వు వచ్చి నన్ను క్షమిస్తేనే తప్ప నేను మళ్ళీ లేకపోతే నువ్వు క్షమించనంటే దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుందని నాకు మాట అడ్డం వేస్తూ వచ్చేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ వాళ్ళు ఇచ్చినంతే తీసుకుని, చెప్పాను కదా ముందు నిలబడాలని, నిలబడటానికి ట్రై చేసేవాడిని. వాళ్ళు ఎప్పుడైతే తిరుగుబాటు చేసి ఇక నాతో కాదు, ఇది దేవునికి అప్పగించాల్సిందే అని ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ వస్తుందో, అయ్యా నా వంతు నేను పోరాడాను, ఇక నాతో కాదు, నీ చేతికి అప్పగిస్తున్నా, నన్ను పోషించాల్సిన బాధ్యత నీదే. ఆ విధంగా ప్రతి విషయము ప్రభువుకు అప్పగించుకుంటూ వస్తూ ఉంటే అప్పు లేకుండా, పస్తు లేకుండా, ఏ సమయంలో ఎలాంటి సహాయం అవసరమో ఆ విధముగా అందిస్తూ నన్ను పోషించుకుంటూ వచ్చాడు. నేను సేవలోకి వచ్చి 10 సంవత్సరాలు గడిచేటంత వరకు కూడాను నా పరిస్థితి అధోగతిగానే ఉండేది. నాకు ఉన్నదే సంఘానికి పెట్టాల్సి వచ్చేది. ఎందుకంటే నేనుండిన బస్తీ బెగ్గర్స్ బస్తీ, వాళ్ళు చాలా పూర్ పీపుల్స్, గుడిసెలు వేసుకుని ఉండేవారు. వాళ్ళ మధ్య నేను పరిచర్య చేస్తూ నాకు ఉన్నది వాళ్ళకి పెట్టుకుంటూ వాళ్ళని ఆత్మీయ జీవితంలోనికి తీసుకురావటం ప్రారంభించాను. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏదైతే ఉదయం పూట అడుక్కుంటూ ఉండేవారో, ఒక 6 నెలలు గడిచే లోపల వాళ్ళలో మార్పులు వచ్చి బాప్తిజం తీసుకునేంత స్థాయికి వచ్చారు. ఇప్పుడు అడుక్కోటానికి పోవటం లేదు. నేను చెప్పాను, హౌస్ సర్వెంట్స్గా వెళ్ళండి అమ్మా మీరు అని చెప్పాను, ఇళ్లలో పని చేయటానికి. అయితే వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ ఎవరు చేర్చుకోవట్లా. అన్న పలానా చోట ఇట్లా హౌస్ సర్వెంట్ అంటే ఇట్లా పని మనుషులు కావాలని అంటున్నారు కానీ మమ్మల్ని ఎవరూ చేర్చుకోవటం లేదు అని అంటుంటే, నేను వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడి, మీరు అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు మారిపోయారనే విషయం మీకు ఎలాగ తెలుస్తుంది, దయచేసి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, నా మీద భారం పెట్టండి, నా మీద అంటే నా ముఖం చూసి వాళ్ళకి పని ఇవ్వండి అని చెప్పి వాళ్ళని బతిమలాడి వీళ్ళని పనుల్లో చేర్చి, అదే మనుషుల్ని ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకుపోయి వాళ్ళకి రిక్షాలు ఇప్పించి, చెత్త రిక్షాలు వీధులమ్మంటే ఇక్కడ ఉందో లేదో మరి నాకు తెలీదు, వీధికి చెత్త వేసుకెళ్తారు రిక్షాలు, ఆ రిక్షాలు వాళ్ళకి ఇప్పించి మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నుండి వాళ్ళకి నేర్పించుకుంటూ వచ్చి
వాళ్ళకి ఏదైనా కఠినమైన పరిస్థితి ఉంటే నేనే ఎదురిచ్చి మళ్ళీ వాళ్ళని హాస్పిటల్కి పంపించటం, ఈ విధంగా చేస్తూ మళ్ళీ బయట సంఘాలకు వెళ్ళి వాక్యాలు రాసి వాళ్ళు ఇచ్చింది ఏదో పుచ్చుకొచ్చి నన్ను పోషించుకుంటూ వాళ్ళను పోషిస్తూ వారానికి వచ్చేది 50-60 రూపాయలు, 70-80 రూపాయలు వారానికి వచ్చేది. చాలా కాలం అట్లానే ఉండేది. ప్రియులారా, ఎందుకు చెబుతున్నామంటే, తినదలుచుకుంటే, సంపాదించదలుచుకుంటే మార్గాలు ఉంటాయి. కానీ నిలబడదలుచుకుంటే, ప్రభువుని మహిమపరచాలని ఉంటే ఏది నీకు అడ్డం రాదు, ఆయన చూసుకుంటాడు. కాబట్టి ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన మాట విని దేవుడు ఉన్నాడు, ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు అనే ఆ నమ్మకము మనకు లేకపోతే, ఆయన తీర్చేటంత వరకు మనం నిరీక్షణ ఉంచకపోతే మన విశ్వాసం వేస్టే. వెయిట్ చేయాలి, అది ఆయన ఇష్టం, ఎప్పుడైనా తీర్చనే. ఇంకొక చిన్న మాట చెప్పి ముగించేస్తున్నాను. మా అబ్బాయి రాజకీయాలలో ఉన్నాడు ఒకప్పుడు, ఒక 5 years బ్యాక్, 4-5 years బ్యాక్ రాజకీయాలలో ఉన్నాడు. చేవెళ్ళ అని ఒక నియోజకవర్గం ఉంది. చేవెళ్ళ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ లీడర్గా ఉన్నాడంట. మాకు తెలియదు. హోర్డింగ్స్ మీద పెద్ద పెద్ద పోస్టర్లు. మాకు అప్పటి వరకు అసలేం, వీడు కాలేజీకి ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్లో ఉన్నాడు. అప్పటికి 4-5 సంవత్సరాల క్రితం కాదు ఇది, అదైతేనే 15 సంవత్సరాల క్రితం. వీడు హోర్డింగ్ మీదకి ఎక్కింది మాత్రం 4-5 సంవత్సరాల క్రితం. అయితే జియాగూడ ఆ ఓల్డ్ సిటీలో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉండి, అన్నా నాని ఫోటో ఏంది హోర్డింగ్స్ మీద ఉంది, ఏందో యూత్ కాంగ్రెస్ లీడర్ అంటన్నా అని అంటే, నాని ఫోటో ఎందుకు ఉంటుంది అని నేనంటే, ఇదిగో ఫోటో పంపిస్తున్నాను చూడమని వాట్సాప్లో పంపించారు. చూస్తే మావాడే, ఏంటో అర్థం కాల. ఈ లోపల మియాపూర్లో కూడా వచ్చేసినాయి అవే హోర్డింగ్స్. ఏంట్రా ఇది అని అంటే, నాకు ఆల్రెడీ బాలయోగి స్టేడియం దగ్గర 300 గజాల స్థలం కూడా ఇచ్చారు, రేపు మాపు బ్యాంకులో లోన్ కూడా ఇప్పిస్తున్నారు, అక్కడ ఇల్లు కడతాను డాడీ, మనం అటు వెళ్ళిపోదామని అంటున్నాడు. ఒరే, దేవుడు మనల్ని పిలిచిందెందుకు అంటే, ఇక్కడ ఏం చెబుతున్నాను, శత్రువు ఏ విధము చేతనైనా మన మీద దాడి చేయవచ్చు. అందుకొరకై మన ఇంట్లో వారినే ఉపయోగించుకోవచ్చు. ఆత్మీయముగా మనము తప్పిపోవటానికి శత్రువు మన ఇంట్లో వారినే, మన బంధువులనే, మన భార్యలే కానీ, మన భర్తలే కానీ, మన పిల్లలే కానీ, ఇంకెవరైనా కానీ ఎవరినైనా ఉపయోగించుకోవచ్చు. అయితే నిలబడుతున్నావా లేదా? ఇప్పుడు ఎలా? తండ్రి కొడుకుల మధ్య పోరాటం. వాడేమో చెబితే వినే వయసు కాదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నాం. ఏం చేయాలి ప్రభువా? వారానికి 3 రోజుల ఉపవాసం, వారానికి మంగళ బుధ గురువారాలు, బుధ గురు శుక్రవారాలు 3 రోజులు, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫాస్టింగ్ ప్రేయర్ సంఘస్థులతోటి. ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు పెట్టి పంపించేవాళ్ళం. 1 నెల రోజులు పెట్టాం, 4 వారాలు. 5వ వారం వచ్చేసరికి యూత్ కాంగ్రెస్ లీడర్ మారిపోయాడు. దేవునికి వందనాలు. యూత్ కాంగ్రెస్ లీడర్ మారిపోయాడు. ఏం జరిగింది? జరిగించేవాడు ఆయనండి, జరిగించేవాడు ఆయన. ఏం జరిగిందనేది నాకు అనవసరం. ఈ విధంగా మ్యారేజ్కి ఒప్పుకోని పరిస్థితుల్లో, అంటే ఈ మ్యారేజ్ అని కాదు, అసలు ఏ మ్యారేజ్కి ఒప్పుకోవటం లేదు. నాకు ఇప్పుడే పెళ్ళెందుకు అని వాడు వాయిదాలు వేస్తున్నాడు. ఒప్పుకోని పరిస్థితుల్లో ఇట్లాగే ఉపవాస ప్రార్థనలు చేశాము. మాకు తెలియదు, సిస్టర్ కూడా ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తుందంట. అయితే విషయం ఏంటంటే, దేవుడు మన ప్రార్థన వినలేదమ్మా. ఉపవాస ప్రార్థనలు అయిపోయి 1 నెల రోజులు అయిపోయింది, ఇంతవరకు ఒక్క మాట ద్వారా కూడా మనతో మాట్లాడలేదు. నేను కింద కూర్చుని
సంఘస్థుల్ని పైకెక్కించి వాక్యం వింటున్నాను, నాతో నా దేవుడు ఏ విధంగా ఎవరి ద్వారానైనా మాట్లాడతాడేమోనని. ఏ వాక్యం ద్వారా కూడాను ఇప్పటివరకు ఏమీ మాట్లాడట్లేదు నాతో కానీ ఆమెతో కానీ. మరి ఎందుకు ఈయన మాట్లాడట్లేదు? ఆయనే వదిలేసి ఊరుకున్నప్పుడు మనకెందుకు? వాడు ఇష్టం వచ్చినట్టుగా ఉండనిద్దాం, వదిలేద్దాం అని ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకుని మేము ఏదైతే ఆయనకు అపోజిషన్గా మాట్లాడామో ఆ నెక్స్ట్ డేనే రగియల్ అని ఇంకో గాడ్ సర్వెంట్ ఉన్నాడు, వాళ్ళ దగ్గర మీటింగ్స్ పెట్టారు. అక్కడికి వెళ్ళాము. అక్కడ మాట్లాడాడు, దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. నేను వినలేదనుకుని మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటారా? నాకు చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవటమేనా? నా మీద భారం వేసిన వాడివి నేను చేసేటంతవరకు నిరీక్షణ ఉంచలేవా అని ఆయన మాట్లాడేసరికి మాకు ఏడుపు వచ్చేసింది. నిజంగా నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు ఆయన సమాధానం ఇవ్వలేదంటే మన ప్రార్థన వినలేదని మనం అనుకున్నాము. ఆయన విన్నాడు, కానీ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు చేయటానికి. అది మనం గ్రహించలేక మనమే తొందరపడ్డామని ఇద్దరం సిగ్గు తెచ్చుకున్నాము. ప్రాక్టికల్గా జరిగిన విషయాలు ఇవన్నీ 2 సంవత్సరాల ముందు. కాబట్టి మనము తండ్రి అయిన దేవుని మీద భారం వేసి యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఏదైతే చెబుతున్నాడో అది విని దాని ప్రకారం నడుచుకోవటానికి ఇష్టపడితే ఆయన ఏ సమయంలో ఎవరికి ఎలాంటి సహాయం అందించాలో తప్పకుండా ఆయన విధంగా సహాయం చేస్తాడు. అంతే తప్ప మనకిష్టమైన నిర్ణయాలు తీసుకోవటం, మన ఇష్టానుసారంగా ప్రయత్నాలు చేయటం, మనకు కాని విధానంలో అంటే ఆయనకు వ్యతిరేకమైన విధానంలో మనము ప్రవర్తించినట్లయితే మనకి నెమ్మది కాదు, ఆయనకి నెమ్మది ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సాక్ష్యాన్ని నేను డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఈ మన హృదయానికి మనసుకి ఉండేటువంటి పోరాటంలో మనసుకు సపోర్ట్ చేసామంటే ప్రభువుని ఓడించినట్లక్క. ఇది హృదయంలో ఉండే కోరికలను అణచివేసి ఆత్మీయముగా ప్రభువుకి సపోర్ట్గా ఉన్నామంటే శత్రువుని ఓడించిన వారం అవుతాము. అప్పుడు విజయము మనది. మనం ఎప్పుడైతే మన ప్రభువుని ఘనపరచటం ఇష్టపడతామో ఆయన మనల్ని ఘనపరిచేవాడిగా ఉంటాడు. మనం ప్రభువుని ఘనపరచటం అంటే మనము ప్రతి వారము కార్యక్రమాలకు రావటము, మరి ప్రతి ఆదివారం రావటము, బలలో పాలు పొందటం, వెళ్ళటము, ఇది బాహ్య సంబంధమైంది. అంతర్గతంగా వ్యక్తిగతంగా మన క్యారెక్టర్ విషయంలో మన ప్రభువుని మనం గణపరచాలి. అప్పుడు మాత్రమే ఆయన మహిమ పొందేవాడిగా మనల్ని కూడా హెచ్చించేవాడిగా ఉంటాడని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడి కొద్ది మాటలను దీవించుగాక. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుంటాం. మాటలు విన్న ప్రియమైన స్నేహితుడ, సహోదరి, ప్రభు గొప్పవాడు. ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వారి పక్షంగా గొప్ప కార్యాలు కూడా చేస్తాడు. మనం నిజంగా ప్రభు మీద ఆధారపడితే, నిజంగా మొరపెడితే తప్పనిసరిగా ఆయన సమీపం ఉండి ఆలకించి మనకు సహాయం చేసేటువంటి గొప్ప దేవుడు. మన కొరకు పరలోకం నుండి భూలోకానికి వచ్చి తన ప్రాణాన్నే పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ఈరోజు మన అవసరతలు ఎందుకు తీర్చాడు? నా నామమున నన్ను ఏమడిగినను దాన్ని చేతును అన్నాడు. కనుక పరిస్థితులు, ప్రభావాలను బట్టి అక్కడ ఆధారపడగాకు. దృఢమైనటువంటి విశ్వాసంతో పరిస్థితుల్లో స్థిరంగా ప్రభు కొరకు నిలబడు. ప్రభు నీ పక్షంగా కార్యం చేస్తాడు. ఇంకా ఒకవేళ ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. యేసు నామములో గొప్ప రక్షణ, గొప్ప పాప క్షమాపణ, నిజమైనటువంటి శాంతి, నెమ్మది
ఆత్మరక్షణ, ఇప్పుడు మనం విన్నాం నిత్య జీవం, సదాకాలం మోక్షరాజ్యులను గొప్ప భాగ్యం దేవుడిస్తాడు. లేదు పాపంలో కొనసాగుతామా? చూసాము కదా, పాపం అంటే ఏదో తాగితేనో, లేకపోతే దొంగతనం చేస్తేనో, ఏదో విచారం చేస్తేనో పాపం అనుకుంటాం. తన సహోదరుని చూచి ద్రోహి అన్నా కూడా నరకాగ్నికి పాత్రుడవుతాడని. ఎంత చెడుతనం ఉంది మన హృదయంలో. ఎన్నో చెడు ఆలోచనలు, బాల్యం నుండి చెడ్డది నరుని హృదయ ఆలోచన. అందుకే యేసు ప్రభువారు చెప్పాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచారు. ఆ హృదయ శుద్ధి ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. మన దోషములు, మన పాపముల కొరకే కలువరిశిలో బలైపోయాడు. తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. ఈనాడు కోరుకుంటే చాలు, నా హృదయం చూడు ప్రభువా, ఎన్ని దురాలోచనలు, ఎంత చెడుగు నా హృదయంలో ఉందో. మీరు శిలువలో కార్చిన రక్తంలో నా పాపంలో కడుగు ప్రభువా అని యథార్థంగా కోరుకుంటే, మన పాపంలో మనం ఒప్పుకుంటే, యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనలను పవిత్రులనగా చేయను. దేవుడు ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపంలో క్షమాపణ, నిత్య జీవం, ఈ లోకంలో కూడా ప్రభు తోడుకుంటాడు. ఆ విధంగా ప్రభు సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి, యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నీ బిడ్డలంగా మీ గృహములో చేరవడానికి కృపించినందుకు స్తోత్రాలు. సంవత్సరం అంతా ఈ కుటుంబాన్ని కాపాడారు, సంవత్సరం యొక్క ముగింపులోనికి తీసుకొని వచ్చారు. మీకు వందనాలు తండ్రి. లోకంలో ఉన్న వారికంటే మేమేదో గొప్పవారము, బలవంతులమని కాదు. మీ దూతను కావాలంచి, మీ సన్నిధి తోడుగా ఉంచి, ఈ జీవిత యాత్రలు ఇంతవరకు మీరు భద్రపరిచినందుకే మీకు స్తోత్రాలు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు దాని మీద ఉండునన్నారు. ఇంతవరకు మీ కన్ను దృష్టి కుటుంబం మీద నుంచి కాపాడారు. అందుని బట్టి మీకు స్తుతులు. ఇక ముందుకును తోడుగుండము. మీరు అనుమతిస్తే 2024-25లో మేము ప్రవేశించి నేను ఘనపరచుటూ సహాయం చేయం. దేవా కృప అనుగ్రహించండి. సహోదరుడు రవి, తన భార్య హెప్సిబా, వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలిద్దరు సత్యప్రియ, అభిలాషను బట్టి మీకు స్తోత్రాలు. మీ సన్నిధి వారికి తోడుగుంచము. తన వారి పనిబాట్లు మీకు చాలిన సహాయకులు ఉండము. మంచి ఆరోగ్యవంతులు ఉంచము. బిడ్డలు వారి చదువులో మంచి జ్ఞానం, మంచి తెలివి, మంచి వివేకం మీరు వారికి అనుగ్రహించండి. వారి అవసరాలన్నీ మీరు తీర్చండి. నీకును నీ ఇంటికి నీ కలిగిన దానంతటికి క్షేమమగును గాక అన్నారు. ఆ విధంగా మీ క్షేమాన్ని విస్తరింపచేసి మీరే మహిమ పొందము. రాగలిగిన వారి తోబుట్టును బట్టి స్తుతులు, అట్లాగే స్థానిక సంఘం విశ్వాసులందరిని బట్టి స్తోత్రాలు. నీ వీళ్ళందరినీ దీవించండి. దేవా, మీ సన్నిధి తోడుగా ఉంచము. ఎవరు ఏ అవసరం కలిగి వచ్చారో మీ నామములో, యేసు నామములో వారి అవసరాలన్నీ మీరు తీర్చండి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా దీవించండి. వారి బలహీనతల్లో మీరు వారికి స్వస్థ అనుగ్రహించండి. యేసు నామములో వారి అవసరాలు మీరు తీర్చండి. దేవా, మీ కాపుదల వారి పక్షంగా ఉంచండి. మీ గ్రంథంలో రాయబడి ఉంది, మత్తయి సువార్త 28:9, మీకు శుభమగును గాక అని. మత్తయి సువార్త 28:20, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అని. అంత మాత్రమే కాదు, 1 సమూయేలు 25:6, నీకును నీ ఇంటికి నీ కలిగిన దానంతటికి క్షేమమగును గాక అని. కనుక ప్రభా, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారందరినీ మీరు దీవించము. వారి పనిబాట్లు తోడుగుండ, వారి ప్రయాణాలు మీరు చాలిన దేవుడు ఉండము. మీరు వారికి శుభం కలుగు చేయము. మీరు వారికి తోడుగా ఉండండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దీవెన, మీ ఆశీర్వాదం కోరుచు, మీ దాసును కూడా ఈ దినమంతట్లో మీరు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలు. చేయబడపరిచిన అంతటి మీరు ముద్రించము. తిరిగి మళ్ళీ రాత్రి హైదరాబాద్ వెళ్ళాలి. తన ప్రయాణం అంతట్లో ప్రభా మీరు తోడుగా ఉండి మీరే మహిం పొందండి. ప్రభా, కుటుంబాన్ని దీవించము. కుమారుడు, కోడలు, మీరు అవసరాలను కనికరించము. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి ఇప్పుడు వెళ్తున్నారు. క్షేమకరంగా వారి గృహాలు నడిపించండి. మంచి విశ్రాంతి దయచేయండి. ఉదయాన్నే లేచి నిన్ను ఘనపరచుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించారా
గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. కీడు మనలను చేరకను, కీడు మనలను చేరకను, కోటి కీడుల నుండి కాపాడినటి మహాదేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. మా ప్రియులారా, మీరు ఇంకా ప్రభువుని గురించి తెలుసుకోవాలని ఆశ ఉన్నట్లయితే మా అడ్రస్ తెలియజేస్తున్నాం. ఇక్కడే రామకృష్ణాపురంలో హైమా హాస్పిటల్ యువతాల సందు, హైమా హాస్పిటల్ యువతాల సందు, పాత హెచ్పి గ్యాస్ కూడా రోడ్డు, చర్చి రోడ్డు అంటారు. ఆ రోడ్లో 3వ బిల్డింగ్, హోరేబు ప్రార్థనా మందిరం. హోరేబు ప్రార్థనా మందిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు దైవారాధన జరుగుతున్నది. వచ్చి దేవుని వాక్యం విని ఆత్మీయ మేలు పొందవలసి మనం చేస్తున్నాం. తర్వాత డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ సందర్భముగా ప్రత్యేక కూడిక ఉంది. ప్రత్యేక వర్తమానికులు వస్తున్నారు. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వచ్చి దేవుని వాక్యం విని ఆత్మీయ మేలు పొందవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును తన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల దేవుడు చేరువచ్చిన మనతో పాటు ఈ కుటుంబానికి రాని వారికి నిరంతరము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.